అందరికీ నమస్కారం అండి. ఈరోజు వెంకటేశ్వర స్వామి చేత తాత అనిపించుకున్న తిరుమల నంబి గురించి తెలుసుకుందాము. సుమారు కొన్ని వందల సంవత్సరాల క్రితము తిరుమల వెంకటేశ్వర స్వామి జీవిత పర్యంతము సేవ చేసుకున్న వారిలో తిరుమల నంబి ఒకరు. ఈయన మహాభక్తుడు. వీరికి శ్రీశైల పూర్ణులు అనే మరో నామధేయం కూడా ఉంది. రామానుజాచార్యులు వీరికి మేనలుడు. ఆ కాలంలో కంచి యందు మరొక నంబి ఉన్నందున తిరుమల యందు ఉన్న వీరిని తిరుమల నంబి అనేవారనమాట. ఆ రోజుల్లో తిరుమల ఆలయం యొక్క పూజా కార్యక్రమ నిర్వహణ చాలా కష్టమైన పని. ఎందుకంటే తిరుమల ఆలయం రాతికొండ పైన దట్టమైన అడవి ప్రాంతంలో ఉండేది కనుక అడవి మార్గాన వెళ్ళి రావడం అత్యంత కష్టమైనది. అయినను తిరుమల నంబి తన జీవిత కాలం అంతా ఒక పూరి గుడిసెలోనే నివసించుచు తిరుమల ఆలయం యొక్క నిర్వహణ, పరిపాలన మరియు ఆ దేవుని ప్రార్థనకు సేవలకే అంకితం చేశారన్నమాట. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరునిచే తాత అని పిలిపించుకున్న ఈ తిరుమల నంబి గారికి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఎలా కలిగిందో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. దట్టమైన అడవి ప్రాంతంలో ఉన్న వెంకటేశ్వర స్వామి సన్నిధికి పరమ భాగవతోత్తముడైన తిరుమల నంబి గారు శ్రమ అనుకోకుండా నిత్యము కైంకర్యమే ఆనందంగా పాప వినాశనం నుండి నీటికుండ నెత్తిన పెట్టుకుని స్వామి సన్నిధికి చేర్చేవారు. ఒకరోజు తిరుమల నంబి శ్రమను తీర్చదలిచిన పరమాత్ముడు బోయివాని రూపంలో ధనుర్బాణాలు ధరించి తిరుమల నంబి అభిషేక జలం తెచ్చే దారిలో ఉన్న ఒక చెట్టు నీడన కూర్చున్నారు. చెట్టు దగ్గరికి వచ్చిన నంబిని దాహంగా ఉంది, ఒక గుక్కెడు నీళ్లు పోయండి స్వామి అని అడిగారు. బాలుని చూసిన నంబి, బాలక, ఇది స్వామి అభిషేకం కొరకు తీసుకువెళ్తున్న దివ్య జలం కనుక నీవు అడగరాదు, నేను ఇవ్వరాదు అన్నారు. అయినా బోయివాని రూపంలో ఉన్న స్వామి, తాత, నీరు పోసి ప్రాణం రక్షించవా అని అడిగారు. అప్పుడు స్వామి తిరుమల నంబి, నీ దాహం తీర్చగలిగిన వాడు ఆ భగవంతుడు, కావున భగవంతుని ప్రార్థించు, అతడు ప్రాణరక్షకుడు అని చెప్పి స్వామి అభిషేకమునకు నాకు సమయాతీతమయ్యింది అవుతున్నది అని వేగంగా నడవసాగారు తిరుమల నంబి తీసుకువెళ్తున్న కుండకు తన బాణంతో చిల్లు చేసి దాహం తీర్చుకున్నాడు ఆ పరమాత్ముడు. కుండ తేలికైందన్న అనుమానంతో తిరుమల నంబి తన కుండను చూశారు. బాలుడి చేత బాణంచే కుండకు ఏర్పడిన రంధ్రం నుండి నీరు మొత్తం పోయినట్లు గ్రహించారు తిరుమల నంబి. అయ్యో, స్వామివారికి తెచ్చిన అభిషేక జలం పూర్తిగా ఖాళీ అయిపోయింది అని చెబుతూ హతాశుడైపోయి కూలబడ్డాడు. బాలక, వృద్ధుడినైన నేను ఇప్పటికిప్పుడు అభిషేక జలం ఏల సన్నిధికి చేర్చగలను అని గొల్లుమన్నాడు. కన్నీరు కాలువలా పారింది. అది చూచిన స్వామి ఎంతటి భక్తి నాపై ఉన్నదో అని దివ్వెరపోయారు స్వామి. అంతటితో బోయివాన్ రూపంలో ఉన్న స్వామి నంబి చేయి పట్టుకుని, తాత, నీకు కావలసిన పవిత్ర జలం చూపుతాను, నాతో రా అని తీసుకువెళ్ళి ఆకాశాన్ని అంటినట్లున్న ఒక ఎత్తైన కొండకు తన బాణం ఎక్కుపెట్టి కొట్టారు. మిరిమిట్లు గురుపుతో కొండ నుండి పెద్ద జలధార జాలుబారింది. అదే ఆకాశగంగ తీర్థంగా ఇప్పుడు మనం పిలుస్తున్నాము. తాత, ఇక మీదట ఇక్కడి నుంచే స్వామివారి అభిషేకానికి జలం తీసుకువెళ్ళు అని ఆ పరమాత్ముడు అయిన బాలుడు అదృశ్యమైపోయాడు. స్వామివారి లీలను గ్రహించిన నంబి కాలాతీతము కాకూడదు అని అనుకుని ఆకాశగంగ తీర్థంతో ఆలయానికి చేరుకుని స్వామివారికి ఎంతో సంతోషంగా ఆనంద బాష్పాలు దాల్చుతూ అభిషేకం పూర్తి చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు స్వామివారికి ఆకాశగంగా తీర్థం కైంకర్యము, తోమాల సేవ
మంత్రపుష్ప కైంకర్యము, సాతుమరై, తిరుమంజనము, వేదపారాయణము అను కైంకర్యాలను సేవలను ప్రవేశపెట్టిన నంబి తిరుమల ఆచార్య పురుష అని నామకరణంతో సత్కరించబడినారు వేద పండితులచే. నంబి యొక్క నియమపూర్వకమైన గొప్ప భక్తి గౌరవార్థము ఇప్పటికీ తీర్థ కైంకర్య సేవలు జరిపించే బాధ్యత తన వంశస్థులకే అప్పగించబడింది. ఆచార్య తిరుమల నంబి విగ్రహం ప్రతిష్ఠించబడిన ఆలయము నుంచే తన వారసులు కైంకర్య సేవలను నిర్వహిస్తున్నారు. ఇదండి వెంకటేశ్వరం పుణ్యక్షేత్రంలోని తిరుపతి క్షేత్రంలో ఉన్న ఒక అద్భుత యథార్థ గాథ.